హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. ఇంటర్మీడియట్ సోషల్ జాగ్రఫీ భారతదేశ నైసర్గిక స్వరూపం పార్ట్ 3 ఉత్తర మైదానాలు. భారతదేశం యొక్క ఉత్తర మైదానం సింధు, గంగా, బ్రహ్మపుత్ర వాటి ఉపనదులతో పాటు 3 నదీ వ్యవస్థల ద్వారా తెచ్చిన ఓండ్రు నిక్షేపాల ద్వారా ఏర్పడుతుంది. ఈ మైదానం ఓండ్రు మట్టితో కూడి ఉంది. ఇది మిలియన్ సంవత్సరాలుగా జమ చేయబడింది. ఉత్తర మైదానం యొక్క మొత్తం వైశాల్యం సుమారు 7 లక్షల చదరపు కిలోమీటర్లు. ఉత్తర మైదానాలు తూర్పు నుంచి పడమర వరకు 3200 కిలోమీటర్ల వెడల్పు, 240 నుంచి 320 కిలోమీటర్లు. అల్యూవియం నిక్షేపాల గరిష్ట లోతు 1000 నుండి 2000 కిలోమీటర్లు. ఇది సుమారు 2400 కిలోమీటర్ల పొడవు. ఉత్తర మైదానం 3 విభాగాలుగా విభజించబడింది. పంజాబ్ మైదానం, గంగా మైదానం, బ్రహ్మపుత్ర మైదానం. పంజాబ్ మైదానాలు ఉత్తర మైదానం యొక్క పశ్చిమ భాగాన్ని ఏర్పరుస్తాయి. ఇది సింధు, దాని ఉపనదులు జీలం, చీనాబ్, రవి, బియాస్, సట్లెజ్ ద్వారా ఏర్పడింది. ఈ మైదానాలలో ప్రధాన భాగం పాకిస్తాన్లో ఉంది. ఈ మైదానంలో దోబ్స్ పుష్కలంగా ఉన్నాయి. గంగా మైదానాలు. ఈ మైదానం గగ్గర్, టీస్టా నదుల మధ్య విస్తరించి ఉంది. ఉత్తర రాష్ట్రాలు అయిన హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్లో కొంత భాగం, పశ్చిమ బెంగాల్ గంగా మైదానంలో ఉన్నాయి. బ్రహ్మపుత్ర మైదానాలు. అస్సాంలో ఈ మైదానం ఉత్తర తూర్పు భాగాన్ని ఏర్పరుస్తుంది. ఇది అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల ప్రధాన భాగాలను కలిగి ఉంది. భారతదేశంలోని 3 ప్రధాన నదీ వ్యవస్థలు సింధు, గంగా, బ్రహ్మపుత్రలతో పాటు వాటి ఉపనదులు హిమాలయాల పర్వత ప్రాంతాల్లో ప్రవహించాయి. ఈ నదీ పరివాహక ప్రాంతాలలో ఈ హిమనదీయ నదుల నుంచి భారీ మొత్తంలో ఓండ్రు నిక్షేపాలు ఉండటం వల్ల ఈ ప్రాంతాలు వందల సంవత్సరాలుగా సారవంతమైనవి. ఉత్తర మైదానాలకు దారితీశాయి. ఇంకా ఉత్తర మైదానాలను మళ్ళీ 4 ముఖ్యమైన ప్రాంతాలుగా విభజించవచ్చు: బాబర్, టెరాయ్, భంగర్, ఖాదర్. ద్వీపకల్ప పీఠభూమి భారతదేశం యొక్క పశ్చిమ నుంచి తూర్పుకు సాధారణ ఎత్తులో ఉంది. ఇది పురాతన శిలలతో కూడి ఉంది, ఎందుకంటే ఇది గోండ్వానా భూమి యొక్క డ్రిఫ్టెడ్ భాగం నుంచి ఏర్పడింది. విశాలమైన నిస్సారమైన లోయలు, గుండ్రటి కొండలు ఈ పీఠభూమి యొక్క లక్షణం. టోర్స్ బ్లాక్ పర్వతాలు, రిఫ్ట్ లోయలు, సర్ప్స్ బేర్ రాతి నిర్మాణాలు, హమ్మోకి కొండల శ్రేణి, నీటి నిల్వ కోసం సహజ స్థలాన్ని అందించే గూడ లాంటి క్వార్టెట్ డైక్లు ముఖ్యమైన భౌతిక లక్షణాలు. పశ్చిమ వాయువ్య ప్రాంతంలో నల్లని నేల కలిగి ఉంది. ద్వీపకల్ప పీఠభూమి పశ్చిమాన జైసల్మేర్ వరకు విస్తరించి ఉంది. ఇక్కడ ఇది ఇసుక గట్లు, బార్బన్ అని పిలువబడే అర్ధచంద్రాకార ఆకారపు ఇసుక దిబ్బలతో కప్పబడి ఉంటుంది. పాలరాయి స్టేట్స్ లాంటివి రూపాంతర మెటామార్ఫిక్ శిలల ద్వారా ఏర్పడ్డాయి. ద్వీపకల్పం ఒకవైపు తూర్పు కనుమల చుట్టూ ఉంది. ఇక్కడ సగటు ఎత్తు 610 మీటర్లు. మరొక వైపు పశ్చిమ కనుమలో సాధారణంగా 915 నుంచి 1220 మీటర్లు. కొన్ని ప్రదేశాలలో 2440 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్నాయి. పశ్చిమ కనుమలో అరేబియా సముద్రం మధ్య ఇరుకైన తీర ప్రాంతం ఉంది. తూర్పు కనుమలో బంగాళాఖాతం మధ్య విస్తృత తీర ప్రాంతం ఉంది. తూర్పు పశ్చిమ కనుమలో కలిసే నీలగిరి కొండలచే పీఠభూమి యొక్క దక్షిణ బిందువు ఏర్పడుతుంది. ఏలకులో కొండలను పశ్చిమ కనుమల కొనసాగింపుగా పరిగణించవచ్చు. ద్వీపకల్ప పీఠభూమి 3 గ్రూపులుగా విభజించబడింది. డెక్కన్ పీఠభూమి, మధ్య ఉన్నత భూములు, సెంట్రల్ హైలాండ్స్, ఈశాన్య పీఠభూమి. బాబర్ పర్వతాల నుంచి దిగిన తర్వాత నదులు గుళికరాలను ఇరుకైన బెల్టులో నిక్షిప్తం చేస్తాయి. ఈ బెల్ట్ యొక్క వెడల్పు సుమారు 8 నుంచి 16 కిలోమీటర్లు.
ఇది శివలవాలికులకు సమాంతరంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని బాబర్ మైదానాలు అంటారు. ఈ ప్రాంతంలో అన్ని ప్రవాహాలు అదృశ్యమవుతాయి. టెరాయి టెరాయి ప్రాంతం బాబర్కు బెల్ట్కు దక్షిణాన ఉంది. ఈ ప్రాంతంలో ప్రవాహాలు మళ్ళీ కనిపిస్తాయి. చిత్తడి ప్రాంతంగా మారుతాయి. బంగర్ ఉత్తర మైదానంలో అతిపెద్ద భాగం. ఇది పురాతన ఒండ్రుమట్టితో కూడి ఉంటుంది. అవి వరద మైదానాలకు పైన ఉన్నాయి. ఇవి డాబాలను పోలి ఉంటాయి. ఈ ప్రాంతం యొక్క మట్టిని స్థానికంగా కంకర్ అని పిలుస్తారు. సున్నపు నిక్షేపాలతో కూడి ఉంటుంది. ఖాదర్ అల్యూవియం ఏర్పడిన వరద మైదానాలను ఖాదర్ అంటారు. ఈ ప్రాంతంలోని నేల ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడుతుంది, తద్వారా అధిక సారవంతమైనది. మధ్య ఉన్నత భూములు. ఇది నర్మదా నది నుంచి ఉత్తర మైదానాల వరకు విస్తరించి ఉంది. పశ్చిమాన అరవాలిస్ మరియు దక్షిణాన సాత్పురా శ్రేణి సరిహద్దులుగా ఉన్నాయి. సెంట్రల్ హైలాండ్స్ నర్మదా నదికి ఉత్తరంలో ఉంది. ఇది మాల్వా పీఠభూమి యొక్క ప్రధాన భాగాన్ని కవర్ చేస్తుంది. పీఠభూమి తూర్పు వైపు చోటా నాగ్పూర్ పీఠభూమి వరకు విస్తరించి ఉంది. సెంట్రల్ హైలాండ్స్ యొక్క తూర్పు విస్తరణ రాజ్ మహల్ కొండలచే ఏర్పడింది. ఈ ప్రాంతంలోని నదులు నైరుతి నుంచి ఈశాన్యానికి ప్రవహిస్తాయి. ఇది ఈ ప్రాంతం యొక్క వాలును సూచిస్తుంది. ఇది పశ్చిమాన విస్తృతంగా, తూర్పున ఇరుకైనది. బుందేల్ఖండ్, బాఘేలఖండ్ ఈ పీఠభూమి యొక్క తూర్పు వైపు విస్తరించాయి. దక్కన్ పీఠభూమి నర్మదా నదికి దక్షిణాన ఉంది. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. సాత్పురా శ్రేణి దాని ఉత్తర భాగాన్ని ఆక్రమించింది. ఇది చోటా నాగ్పూర్ పీఠభూమి నుంచి లోయ ద్వారా వేరు చేయబడింది. డెక్కన్ పీఠభూమి యొక్క నల్ల నేల ప్రాంతాన్ని డెక్కన్ ట్రాప్ అని పిలుస్తారు. ఇది అగ్నిపర్వత కార్యకలాపాల ద్వారా ఏర్పడుతుంది. దీనికి పశ్చిమ, తూర్పు కనుమలు ఉన్నాయి. 2 కనుమలు నీలగిరి కొండల వద్ద ఒకదానికొకటి కలుస్తాయి. మహాదేవ్ కైమూర్ హిల్స్ మైకాల్ శ్రేణి దాని తూర్పు భాగాన్ని వేరు చేస్తుంది. దక్కన్ పీఠభూమి యొక్క వాలు పడమటి నుంచి తూర్పు వరకు ఉంటుంది. ఇది ఈశాన్యంలో విస్తరించి ఉంది. తెలంగాణ పీఠభూమి మైసూర్ పీఠభూమి దక్కన్ పీఠభూమిలో భాగం. ఈశాన్య పీఠభూమి. ఇది ప్రాథమికంగా ప్రధాన ద్వీపకల్ప పీఠభూమి యొక్క పొడిగింపు. ఇది మేఘాలయ, కర్చి, అంగ్లాగ్ పీఠభూమిని కలిగి ఉన్నాయి. ఇవి ప్రధాన బ్లాక్ నుంచి వేరు చేయబడ్డాయి. మేఘాలయ పీఠభూమిని గారో కొండలు, బాసి కొండలు మరియు జయంతియ కొండలు అని 3 భాగాలుగా విభజించారు. మేఘాలయ పీఠభూమి గరిష్ట వర్షపాతం పొందుతుంది. శాశ్వత వృక్ష సంపద లేకుండా ఉంటుంది. ఇందులో ఖనిజ వనరులు కూడా పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ పీఠభూమి దక్షిణ భారతదేశంలోని నైరుతి భాగంలో ఉన్న దక్కన్ పీఠభూమిలో భాగం. దక్కన్ పీఠభూమి యొక్క ఈశాన్య భాగాన్ని కలిగి ఉన్న తెలంగాణ పీఠభూమి సుమారు 57,370 చదరపు మైళ్ళు, 1,48,000 చదరపు కిలోమీటర్లు, ఉత్తర దక్షిణ పొడవు 480 మైళ్ళు, 770 కిలోమీటర్లు మరియు తూర్పు పడమర వెడల్పు 320 మైళ్ళు, 515 కిలోమీటర్లు. భౌగోళికంగా పీఠభూమి ప్రధానంగా పురాతన పీకాంబ్రియన్ నీస్తో కూడి ఉంది. ఇవి పూర్తిగా క్షీణించిన పెన్ ప్లేన్ ఉల్లేఖనాలు దాదాపు పూర్తిగా గ్రేడెడ్ లోయలు, కొండ సమూహాల నుంచి టోర్స్, భారీ బండరాల ఏర్పాట్ల వరకు ఉన్న మోనాడ్నాక్ల ద్వారా గుర్తించబడింది. గోదావరి నది దక్షిణ ఈస్టరీలా కోర్స్ ద్వారా ఈ పీఠభూమిలో పారుతుంది. కృష్ణానది ద్వారా ఇది పెన్ ప్లైన్ను 2 ప్రాంతాలుగా విభజిస్తుంది. పెన్నేరు నది ద్వారా ఈశాన్య దిశలో ప్రవహిస్తుంది. పీఠభూమిలో అడవులు, తేమ ఆకురాల్సే పొడి ఆకురాల్సే ఉష్ణమండల అడవులు. మైసూర్ పీఠభూమి దక్షిణ కర్ణాటక పీఠభూమి అని కూడా పిలువబడే మైసూర్ పీఠభూమి భారత రాష్ట్రమైన కర్ణాటకలోని 4 భౌగోళిక ప్రత్యేకమైన ప్రాంతాలలో ఒకటి.
పశ్చిమ దక్షిణాన పశ్చిమ కనుమలచే సరిహద్దులుగా ఉంది. కావేరీ నది చాలా వరకు మైసూర్ పీఠభూమిలోని కర్ణాటక గుండా ప్రవహిస్తుంది. ఈ ప్రాంతం సగటు ఎత్తు 600 నుండి 900 మీటర్లు. ఈ పీఠభూమి బెంగళూరు గ్రామీణ, చామరాజనగర్, హసన్, కొడగు, కోలార్, మాండ్య, మైసూర్, తుమ్కూర్ జిల్లాలలో ఉంది. ఈ పీఠభూమి సుమారు 73,000 చదరపు మైళ్ళు, అంటే 1,89,000 చదరపు కిలోమీటర్లు మరియు సగటు ఎత్తు 2,600 అడుగులు 800 మీటర్లు కలిగి ఉంది. ఇది అగ్నిపర్వత శిలలు, స్ఫటికాకార స్కిస్లు, గ్రానైట్ల దార్వార్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ప్రధాన నదులలో గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, శరావతి, భీమా ఉన్నాయి. శరావతిలో జోగ్ ఫాల్స్ 830 అడుగులు లేదా 253 మీటర్లు అనేది పిలువబడే ప్రసిద్ధ జలపాతం ఉంది. ఈ జలపాతం దేశంలో జల విద్యుత్ యొక్క ముఖ్యమైన వనరులలో ఒకటి, పర్యాటక ఆకర్షణ కూడా. పీఠభూమి దక్షిణాన నీలగిరి కొండలతో విలీనం అవుతుంది. వర్షపాతం దక్షిణ కొండలలో 80 అంగుళాల నుంచి తూర్పు ప్రాంతంలో 28 అంగుళాలు అంటే 710 మిల్లీమీటర్లు వరకు ఉంటుంది. పశ్చిమ మరియు తూర్పు కనుమలు. పశ్చిమ కనుమలు తాపీ నది నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమల సగటు వెడల్పు 50 నుంచి 80 కిలోమీటర్లు. పశ్చిమ కనుమలు చాలా పెద్ద నదులకు మూలం. పశ్చిమ కనుమలు నిరంతరాయంగా ఉంటాయి. కనుమలు పాస్ల ద్వారా మాత్రమే దాటవచ్చు. పశ్చిమ కనుమల సగటు ఎత్తు 900 నుంచి 1600 మీటర్లు. పశ్చిమ కనుమలలో అత్యధిక ఎత్తైన శిఖరం అనేముడి 2,695 మీటర్లు. పశ్చిమ కనుమలలో ఓరోగ్రాఫిక్ రకం వర్షపాతం వస్తుంది. అరేబియా సముద్రం నుంచి వచ్చే నైరుతి ఋతుపవనాలు భారీ వర్షపాతం కలిగిస్తాయి. తూర్పు కనుమలు మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి వరకు విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమల వెడల్పు 100 నుంచి 200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కానీ తూర్పు కనుమల నుంచి పెద్ద నది ఏదీ ఉద్భవించలేదు. కానీ తూర్పు కనుమలను పెద్ద నదుల ద్వారా అనేక భాగాలుగా విభజించారు. తూర్పు కనుమల సగటు ఎత్తు సముద్ర మట్టానికి 600 మీటర్లు. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి 1,501 మీటర్లు. థార్ ఎడారి. భారతీయ ఎడారి లేదా థార్ ఎడారి అని కూడా పిలువబడే ఈ ఎడారి అరవాలి కొండల యొక్క వాయువ్య భాగంలో ఉంది. ఇది ప్రపంచంలో 9వ అతిపెద్ద ఎడారి. అరవాలి కొండల పశ్చిమ అంచులలో ఇసుక దిబ్బలతో కప్పబడిన ఇసుక మైదానాలతో కూడి విస్తరించి ఉంది. వర్షపాతం సంవత్సరానికి 150 మిల్లీమీటర్ల కంటే తక్కువ. ఈ ప్రాంతం దేశంలో శుష్క ప్రాంతం. వృక్ష సంపద చాలా తక్కువ. థార్లోని వృక్ష సంపద ముళ్ళ పొదలతో పాక్షిక శుష్క రకం. లూని మాత్రమే పెద్ద నది, కానీ వర్షాకాలంలో కొన్ని ప్రవాహాలు కనిపిస్తాయి. లూని పశ్చిమ రాజస్థాన్ నది. ఇది అజ్మీర్కు సమీపంలో ఉన్న అరవల్లి రేంజ్లోని పుష్కర్ లోయలో ఉద్భవించి గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ యొక్క చిత్తడి భూములలో ముగుస్తుంది. ఈ ప్రాంతంలో నెలవంక ఆకారపు దిబ్బలు పుష్కలంగా ఉన్నాయి. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు యొక్క వాయువ్య భాగాలు సమిష్టిగా ఎడారి ప్రాంతంగా ఏర్పడతాయి. తీర మైదానాలు. ద్వీపకల్ప పీఠభూమి ఇరుకైన తీర ప్రాంతంగా విస్తరించి ఉంది. ఇవి పశ్చిమాన అరేబియా సముద్రం వెంట మరియు తూర్పున బంగాళాఖాతం వెంట ప్రయాణిస్తాయి. పశ్చిమ తీరం పశ్చిమ కనుమలు అరేబియా సముద్రం మధ్య ఉంది. ఇది 3 విభాగాలుగా విభజించబడింది. తీర మైదానాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతానికి సమాంతరంగా ఉన్నాయి. క్రియాశీల భౌగోళిక ప్రక్రియల ఆధారంగా ఇది పశ్చిమ మరియు తూర్పు తీర మైదానాలుగా విభజించబడింది. పశ్చిమ తీర మైదానం. పశ్చిమ తీరం పశ్చిమ కనుమలో అరేబియా సముద్రం మధ్య ఉంది. రాన్ ఆఫ్ కచ్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. పశ్చిమ తీరం మధ్యలో ఇరుకైనది. ఉత్తర దక్షిణాన విస్తృతంగా ఉంటుంది.
పశ్చిమ తీరంలోని నదులు డెల్టాను ఏర్పరచవు. అరేబియా సముద్రం నుండి వెంబడి ఉన్న పశ్చిమ తీరాన్ని మళ్ళీ 3 విభాగాలుగా విభజించవచ్చు. కొంకన్ ఇది ముంబై మరియు గోవాతో కూడినది. కన్నడ మైదానం మధ్య భాగం మరియు మలబార్ తీరం వరకు విస్తరించింది. గుజరాత్లోని కచ్ మరియు కాతియావార్ తీరం, కొంకణ తీరం మహారాష్ట్ర, గోవాలలో, కేరళలోని మలబార్ తీరం వరకు విస్తరించిన తీర మైదాన ప్రాంతం. తూర్పు తీర మైదానం విస్తృతమైనది. ఇది బంగాళాఖాతం వెంట విస్తరించినది. ఇది పశ్చిమ తీరం కంటే విశాలమైంది. అభివృద్ధి చెందుతున్న తీర మైదానం అయినందువల్ల తక్కువ సంఖ్యలో ఓడరేవులు, నౌకాశ్రయాలు ఉన్నాయి. ఇది 2 భాగాలుగా విభజించబడింది. ఉత్తర భాగాన్ని నార్థర్న్ సర్కార్ అంటారు. దక్షిణ భాగాన్ని కోరమాండల్ తీరం అంటారు. తూర్పు తీరంలో మహానది, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పెద్ద నదులచే బాగా అభివృద్ధి చెందిన డెల్టాలు ఉన్నాయి. ఖండాంతర షెల్ఫ్ సముద్రంలోకి 500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. చిల్కా, పులికాట్, కొల్లేరు సరస్సులు తూర్పు తీరంలో ఒక ముఖ్యమైన భాగాలు. భారతదేశంలోని ద్వీపాలు. భారతదేశంలో 2 ప్రధాన ద్వీప సమూహాలు ఉన్నాయి. అవి బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఉన్నాయి. అండమాన్ మరియు నికోబార్ దీవులు అని పిలువబడే బే ఆఫ్ బెంగాల్ 204 ద్వీపం సమూహం. అండమాన్ నికోబార్ దీవులు పరిమాణంలో పెద్దవి, ఎక్కువ సంఖ్యలో ద్వీపాలను కలిగి ఉన్నాయి. అండమాన్ ఉత్తరాన, నికోబార్ దక్షిణాన ఉంది. వాటిని 10 డిగ్రీ ఛానల్ ద్వారా వేరు చేస్తారు. ఈ ద్వీపాల సమూహాన్ని 2 గ్రూపులుగా విభజించవచ్చు. ఈ ద్వీపాలలో కూడా గొప్ప జీవ వైవిధ్యం ఉంది. ఈ ద్వీపాల తీర ప్రాంతంలో పగడపు నిక్షేపాలు, అందమైన బీచ్లు ఉన్నాయి. భూమధ్య రేఖ రకం వృక్ష సంపదను కలిగి ఉన్నారు. అరేబియా సముద్ర ద్వీప సమూహాన్ని లక్షద్వీప్, మినికోయ్ దీవులు అంటారు. అవి మలబార్ తీరానికి సమీపంలో ఉన్నాయి. లక్షద్వీప్ దీవులు అరేబియా సముద్రంలో ఉన్నాయి. దీని వైశాల్యం 32 చదరపు కిలోమీటర్లు. లక్షద్వీప్ పరిపాలన ప్రధాన కార్యాలయం కవరట్టి ద్వీపంలో ఉంది. ఈ ద్వీపాల సమూహం జీవ వైవిధ్యపరంగా గొప్పది. అవి పూర్తిగా పగడపు నిక్షేపాలపై నిర్మించబడ్డాయి. 43 ద్వీపాలలో మినికోయ్ అతిపెద్దది. భూ విజ్ఞాన శాస్త్రం, జియాలజీ, స్ట్రాటిగ్రఫీ, టెక్టోనిక్స్, ఫిజియోగ్రఫీ ఆధారంగా భారతదేశాన్ని 3 విభిన్న ప్రాంతాలుగా గుర్తించవచ్చు. ఈ విభాగాలు: ఏ. పీఠభూమి ప్రాంతం, వింధ్యకు దక్షిణంగా అంటే దక్కన్ ద్వీపకల్పం. బి. ఉత్తరం, ఈశాన్య వాయువ్య దిశలో ఉన్న ఎత్తైన పర్వత గొలుసు అంటే హిమాలయాలు, కొన్నిసార్లు అదనపు ద్వీపకల్పం. సి. పంజాబ్ నుంచి అస్సాం వరకు విస్తారమైన మైదానాలు. ఇవి దక్కన్ ద్వీపకల్పం, హిమాలయ శ్రేణి మధ్య ఉన్నాయి. ఇండో గంగా మైదానం అని కూడా పిలుస్తారు. భౌగోళికంగా ద్వీపకల్పంలోని ప్రధాన భాగం ప్రీకాంబ్రియన్ శిలలను కలిగి ఉంటుంది. ద్వీపకల్పంలోని మరొక ముఖ్యమైన యూనిట్ డెక్కన్ లేదా తొలైటిక్ అగ్నిపర్వతం. ఇది స్ట్రాటిగ్రాఫికల్గా చాలా చిన్నది. అదనంగా సముద్ర మట్టంలో హెచ్చుతగ్గులను సూచించే క్రెటేషియస్ తృతీయ అవక్షేపాల యొక్క స్థానిక సంఘటనలు ఉన్నాయి. ద్వీపకల్పంలో ప్రీకాంబ్రియన్ నుంచి ప్లిస్టోసిన్ వరకు ప్రారంభమయ్యే మొత్తం స్ట్రాటిగ్రాఫిక్ వారసత్వం ఎక్కువ లేదా తక్కువ ఇండో గంగా మైదానం, హిమాలయాల వాలుపై ప్రవహించే శాశ్వత నదుల ద్వారా తెచ్చిన అల్యూమినియంతో రూపొందించబడింది. భారతదేశ పీఠభూమి యొక్క భూగర్భ శాస్త్రం దర్వార్, బస్తార్, సింగ్భూమ్, అరవల్లి, బుందేల్ఖండ్ వంటి వివిధ ఆర్కియన్ క్రేటాన్లను కలిగి ఉంది. దక్షిణాన గ్రాన్యులైట్ భూభాగం, తూర్పు కనుమలో సాత్పురా వంటి అనేక మొబైల్ బెల్టులు, అలాగే ప్రోటోరోజాయిక్ అవక్షేప బేసిన్లు, గోండ్వానా పర్వతాలు, డెక్కన్ ట్రాప్ చిన్న అవక్షేప బేసిన్లు స్ట్రాటిగ్రాఫిక్ లోకెల్స్ పై కింద చర్చించబడ్డాయి. ప్రధాన టెక్టోనిక్లతో ప్రాంతాల వారీగా విభజన చేయబడతాయి.
భారతదేశం యొక్క భూగర్భ శాస్త్రం వైవిధ్యమైంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వేర్వేరు భౌగోళిక కాలాలకు చెందిన శిలలు ఉన్నాయి. ఇవి ఎయోర్చిన్ యుగం నాటివి. కొన్ని శిలలు చాలా వైకల్యంతో మార్చబడ్డాయి. ఇతర డిపాజిట్లలో ఇటీవల డిపాజిట్ చేయబడిన అల్యూవియం ఇంకా డయాజెనిసిస్ కాలేదు. భారతీయ ఉపఖండంలో భారీ పరిమాణంలో ఖనిజ నిక్షేపాలు భారీ పరిమాణంలో కనిపిస్తాయి. భారతదేశం యొక్క శిలాజ రికార్డు కూడా ఆకట్టుకుంటుంది. ఇందులో స్ట్రోమాటోలైట్స్, అకశేరుకాలు, సకశేరుకాలు మొక్కల శిలాజాలు ఉన్నాయి. భారతదేశం యొక్క భౌగోళిక భూభాగాన్ని దక్కన్ ట్రాప్స్, గోండ్వానా వియన్యులుగా వర్గీకరించవచ్చు. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భాగమైన మహారాష్ట్ర మొత్తాన్ని దక్కన్ ట్రాప్స్ స్వల్పంగా కవర్ చేస్తాయి. మిగిలిన గోండ్వానా నుంచి విడిపోయిన తర్వాత ఉత్తర దిశగా ప్రయాణించేటప్పుడు ఇండియన్ ప్లేట్ భౌగోళిక హాట్స్పాట్ రీయూనియన్ హాట్స్పాట్ మీదుగా వెళ్ళింది. ఇది ఇండియన్ క్రేటాన్ క్రింద విస్తృతంగా కరుగుతుంది. భారీ వరద బసాల్ట్ సంఘటనలో క్రాటాన్ యొక్క ఉపరితలం గుండా ద్రవీభవనమైనది. ఇది డెక్కన్ గ్రూప్లను సృష్టించింది. రియూనియన్ హాట్స్పాట్ మడగాస్కర్ భారతదేశ విభజనకు కారణమైందని కూడా భావిస్తున్నారు. గోండ్వానా వింధ్యన్ రకాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్లో ఉన్నాయి. గోండ్వానా అవక్షేపాలు పెర్మో కార్బోనిఫరస్ సమయంలో జమ చేసిన ఫ్లూవిటైల్ శిలల యొక్క ప్రత్యేకమైన క్రమాన్ని ఏర్పరుస్తాయి. తూర్పు భారతదేశంలోని దామోదర్, సోన్ నదీ లోయలో రాజ్ మహల్ కొండలలో గోండ్వానా శిలల ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం భారతదేశంలోని జాతీయ భూగర్భ స్మారక కట్టడాల జాబితాను ప్రచురిస్తుంది. ఆర్థిక ఖనిజాల ప్రధాన రిపోజిటరీ అయిన ఇన్సులర్ ఇండియా భౌగోళిక యుగం యొక్క దాదాపు మొత్తం స్పెక్ట్రమ్ యొక్క రాక్ యూనిట్లను బహిర్గతం చేస్తుంది. ఆర్కియన్ క్రస్ట్ యొక్క అవశేషాలు వివిక్త చిన్న పాచెస్లో మాత్రమే భద్రపరచబడి పురాతన సూపర్ క్రాస్టల్స్తో పాటు దేశంలోని దక్షిణ, తూర్పు, మధ్య, పశ్చిమ ప్రాంతాల నుంచి నమోదు చేయబడ్డాయి. ఈ ఆర్చియన్ కేంద్రకాలు తర్వాత మడత బెల్ట్ సీక్వెన్స్తో కలిసిపోయాయి. ఇది ప్రొటెరోజాయిక్ లోపల బాగా అతిక్రమిస్తుంది. ఇది కొన్ని టెక్టోనో అగ్మాటిక్ ఎపిసోడ్లను ప్రదర్శిస్తుంది. ప్రొటెరోజాయిక్ శకం యొక్క మధ్య నుంచి ఎగువ భాగం, మెసో నుంచి నియో ప్రొటెరోజాయిక్ ప్రధానంగా ప్రధాన ఇంట్రా క్రాటోనిక్ బేసిన్ల అభివృద్ధి గోదావరి, ఇంద్రావతి, ఛత్తీస్గఢ్, వింధ్యన్ మొదలైనవి ద్వారా వర్గీకరించబడుతుంది. గోండ్వానా శిలలు పాలిజోయిక్, మెసోజాయిక్ కాలం మధ్య విస్తరించి ఇవి లోపభూయిష్ట గ్రాబెన్లలో అభివృద్ధి చేయబడ్డాయి. మెజోజోయిక్ కాలంలో సముద్ర అతిక్రమణ యొక్క సాక్ష్యాలు తూర్పు మరియు పశ్చిమ తీరాలలో చక్కగా నమోదు చేయబడ్డాయి. ఏదేమైనా ఈ యుగంలో అత్యంత అద్భుతమైన సంఘటన డెక్కన్ అగ్నిపర్వతం. ఇది పశ్చిమ, మధ్య, దక్షిణ భారతదేశం యొక్క విస్తారమైన ప్రాంతాలను కలిగి ఉంది. తాత్కాలికంగా పోల్చదగిన అగ్నిపర్వత సంఘటనలు అనగా రాజ్మహల్, సిల్హెట్ ట్రాప్స్తో పాటు పురాతన అగ్నిపర్వత సంఘటన పంజాబ్ ట్రాప్స్ వరుసగా తూర్పు మరియు ఉత్తరం వైపు నుంచి నమోదు చేయబడ్డాయి. మునుపటి భౌగోళిక కాలాలతో పోలిస్తే తృతీయ యుగం బాగా ప్రాతినిధ్యం వహించలేదు. ద్వీపకల్పంలోని దక్షిణ, తూర్పు, పశ్చిమ, ఈశాన్య భాగాలలోని చిన్న వివిక్త బేసిన్లలో మాత్రమే భద్రపరచబడింది. ఏదేమైనా క్వాటర్నరీ సన్నివేశాల యొక్క తాత్కాలిక ప్రాదేశిక అభివృద్ధి రెండూ దాని తీర ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా చక్కగా నమోదు చేయబడ్డాయి. పారుదల నదీ వ్యవస్థ. పారుదల అనే వరం ఒక ప్రాంతంలోని నదీ వ్యవస్థ యొక్క జీవిత చక్రాన్ని వివరిస్తుంది. ఒక పర్వతం లేదా పైభాగం రెండు పారుదల బేసిన్లను వేరు చేస్తుంది. అలాంటి విభజనను నీటి విభజన అంటారు. పారుదల
భారతదేశ పారుదల వ్యవస్థ నదులు 2 ప్రధాన సమూహాలుగా విభజించబడ్డాయి. 1 హిమాలయ నదులు, 2 ద్వీపకల్ప నదులు. హిమాలయ నదులు ప్రధాన హిమాలయ నదులు సింధు, గంగా, బ్రహ్మపుత్ర. ఈ నదులు అనేక కిలోమీటర్ల పొడవుగా అనేక ఉపనదులతో కలిసి ఉన్నాయి. ఒక నది దాని ఉపనదులతో పాటు నదీ వ్యవస్థను ఏర్పరుస్తుంది. ప్రతి నది దాని ఉపనదులు శాశ్వత నదులు. సింధు లోయ వ్యవస్థ. సింధు నది మానస సరోవర్ సరస్సు సమీపంలోని టిబెట్లో ప్రారంభమవుతుంది. ఇది పశ్చిమాన ప్రవహిస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని లడక్ జిల్లాలో భారతదేశంలో ప్రవేశిస్తుంది. అప్పుడు నది బాల్టిస్తాన్, గిల్గిట్ గుండా ప్రవహిస్తుంది. అటాక్ వద్ద ఉన్న పర్వతాల నుంచి ఉద్భవించింది. ఈ ప్రాంతంలో సింధులో చేరిన ఉపనదులు జెస్కా, నుబ్రా, ష్యాక్ మరియు హుంజా. పాకిస్తాన్లో సట్లెజ్, బియాస్, రవి, చీనాబ్, జీలం, మితన్ కోట్ సమీపంలో సింధులో కలుస్తాయి. నది దక్షిణ దిశగా ప్రవహించి కరాచీకి తూర్పున ఉన్న అరేబియా సముద్రానికి చేరుకుంటుంది. సింధు మైదానంలో సున్నితమైన వాలు ఉంది. మొత్తం 2900 కిలోమీటర్ల పొడవున్న సింధు ప్రపంచంలోని పొడవైన నదులలో ఒకటి. సింధు బేసిన్లో ఎక్కువ భాగం జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లో ఉంది. మిగిలిన నది పాకిస్తాన్లో ఉంది. గంగా నది వ్యవస్థ. గంగా యొక్క ప్రధాన భాగమైన భాగీరథి, గంగోత్రి, హిమానీ నదం ద్వారా ఉద్భవించింది. దీనికి ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద అలకనంద చేరుతుంది. గంగా హరిద్వార్ వద్ద పర్వతాల నుంచి ఉద్భవించింది. అనేక ప్రధాన నదులు గంగలో కలుస్తాయి. ఇందులో యమున, ఘాగ్రా, గండక్, కోసి ఉన్నాయి. హిమాలయాలోని యమునోత్రి హిమానీ నదం నుంచి యమునా నది ఉద్భవించింది. ఇది కుడి ఒడ్డున అలహాబాద్ వద్ద గంగాను కలుస్తుంది. నేపాల్ హిమాలయాలో ఘాగ్రా, గండక్, కోసి ప్రారంభమవుతాయి. ద్వీపకల్పంలోని ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ఉపనదులలో చంబల్, బెట్వా, కుమారు ఉన్నాయి. ఈ నదులు వాటిలో ఎక్కువ నీటిని తీసుకెళ్లవు. పశ్చిమ బెంగాల్లోని ఫరక్కా వరకు గంగా తూర్పు వైపు ప్రవహిస్తుంది. ఇది గంగా డెల్టా యొక్క ఉత్తరాన ఉన్న ప్రదేశం. ఇక్కడ నుంచి విభజించబడుతుంది. గంగా నది పొడవు 2500 కిలోమీటర్లు. బ్రహ్మపుత్ర నది వ్యవస్థ. సింధు సట్లెజ్ చాలా దగ్గరగా మానస సరోవర్ సరస్సుకు తూర్పున టిబెట్లో బ్రహ్మపుత్ర ఉద్భవించింది. ఇది సింధు కంటే పొడవుగా ఉంటుంది. దీని కోర్సు ఎక్కువగా భారతదేశం వెలుపల ఉంది. బ్రహ్మపుత్ర హిమాలయాలకు సమాంతరంగా తూర్పు వైపు ప్రవహిస్తుంది. ఇది ఒక గార్జ్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్ వద్ద భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఇందులో అస్సాంలోని దిబాంగ్, లోహిత్ మరియు అనేక ఉపనదులు చేరాయి. ఇతర ఉత్తర నదుల మాదిరిగా కాకుండా బ్రహ్మపుత్ర దాని మార్గంలో భారీగా సిల్ట్ నిక్షేపాలను ఏర్పరుస్తుంది. దీనివల్ల నది మంచం పెరుగుతుంది. ద్వీపకల్ప నదులు. పశ్చిమ కనుమలో ఉత్తరం నుంచి దక్షిణానికి పశ్చిమ తీరానికి దగ్గరగా ద్వీపకల్ప భారతదేశంలోని ప్రధాన నీటి విభజనను ఏర్పరుస్తాయి. బంగాళాఖాతంలోకి ప్రవహించే ద్వీపకల్పంలోని ప్రధాన నదులలో మహానది, గోదావరి, కృష్ణ, కావేరి ఉన్నాయి. నర్మదా, తాపి మాత్రమే పొడవైన నదులు. ఇవి పడమర వైపు ప్రవహించి ఈస్టూరీలను తయారు చేస్తాయి. తాపి బేసిన్. మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలోని సాత్పుర శ్రేణులలో తాపి పెరుగుతుంది. దీని బేసిన్ మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలను కలిగి ఉంది. పశ్చిమాన ప్రవహించే ప్రధాన పశ్చిమ నదులు సబర్మతి, మహి, భరత్పులా, పెరియార్. నర్మదా బేసిన్. మధ్యప్రదేశ్లోని అమర్కాంటక్ కొండలలో నర్మదా నది ప్రారంభమవుతుంది. ఇది చీలికల లోయలో పడమటి వైపు ప్రవహిస్తుంది. సముద్రానికి వెళ్ళేటప్పుడు ఇది మార్బుల్ రాళ్ళు, దుదర్ జలపాతం వంటి అనేక సుందరమైన ప్రదేశాలను ఏర్పరుస్తుంది. నర్మదా యొక్క ఉపనదులు చాలా తక్కువ. ఈ బేసిన్ మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రాంతాలను కలిగి ఉంది. గోదావరి బేసిన్. గోదావరి అతిపెద్ద ద్వీపకల్ప నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని పశ్చిమ కనుమల వాల నుంచి పైకి లేస్తుంది.
గోదావరి నది పొడవు 1500 కిలోమీటర్లు. ఇది బంగాళాఖాతంలోకి ప్రవహిస్తుంది. ఇది అతిపెద్ద పారుదల బేసిన్ కూడా కలిగి ఉంది. ఈ బేసిన్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు ఉన్నాయి. గోదావరిలో కలిసే ఉపనదులు పూర్ణ, వార్ధ, ప్రాణహిత, మంజీరా, వైన్ గంగా, శబారి మరియు పెన్ గంగా. మహానది బేసిన్ ఛత్తీస్గఢ్లోని ఎత్తైన ప్రాంతాల్లో మహానది పెరుగుతుంది. ఇది ఒడిశా గుండా ప్రవహించిన తర్వాత బంగాళాఖాతానికి చేరుకుంటుంది. మహానది పొడవు 860 కిలోమీటర్లు. ఇది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా ప్రాంతాలలో ప్రవహిస్తుంది. కృష్ణా బేసిన్ కృష్ణానది మహాబలేశ్వర్ సమీపంలో పుట్టి 1400 కిలోమీటర్లు ప్రయాణించి ఇది బంగాళాఖాతానికి చేరుకుంటుంది. కృష్ణానది యొక్క ఉపనదులు తుంగభద్ర, కోయన, ఘాట్ ప్రభ, మూసి, భీమా. దీని పారుదల వ్యవస్థ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను కలిగి ఉంది. కావేరీ బేసిన్ కావేరీ పశ్చిమ కనుమలలో బ్రహ్మగిరి పరిధిలో పుట్టి తమిళనాడులోని కడలూరుకు దక్షిణాన బంగాళాఖాతానికి చేరుకుంటుంది. కావేరీ నది మొత్తం పొడవు 760 కిలోమీటర్లు. కావేరీ నది యొక్క ప్రధాన ఉపనదులు అమరావతి, భవానీ, హేమావతి, కాబిని. ఇది కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ప్రవహిస్తుంది. పెన్నా బేసిన్ పెన్నా దక్షిణ భారతదేశం యొక్క నది. పెన్నా కర్ణాటక రాష్ట్రంలో చిక్కబల్లాపూర్ జిల్లాలోని కొండలలో పుట్టి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ఉత్తర, తూర్పు వైపుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది పొడవు 597 కిలోమీటర్లు, అంటే 371 మైళ్ళు. కాల్వ బేసిన్ 55,213 కిలోమీటర్లు. కర్ణాటకలో 6,937 కిలోమీటర్లు మరియు ఆంధ్రప్రదేశ్లో 48,276 కిలోమీటర్లు. నది బేసిన్ తూర్పు కనుమలలోని రెయిన్ షాడో ప్రాంతంలో ఉంది. 500 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం పొందుతుంది. సరస్సులు భారతదేశంలో చాలా సరస్సులు ఉన్నాయి. వేలాది మంది పర్యాటకులను ఆకర్షించే కాశ్మీర్లోని దాల్ సరస్సు ప్రముఖ సరస్సులలో ఒకటి. చాలా వరకు సరస్సులు శాశ్వతమైనవి. కొన్ని వర్షాకాలంలో మాత్రమే నీటిని కలిగి ఉంటాయి. మంచినీటి సరస్సులు చాలా హిమాలయ ప్రాంతంలో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని వులార్ సరస్సు భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇతర మంచినీటి సరస్సులలో దాల్ సరస్సు, భీమ్తాల్, నైనిటాల్, లోక్టక్ మరియు బారాపాని, చిలికా, కొల్లేరు, పులికట్లో ఉన్నాయి. గురు గోవింద్ సాగర్ వంటి కొన్ని కృత్రిమ సరస్సులు కూడా ఉన్నాయి. ఇవి నీటి ఆనకట్ట ద్వారా ఏర్పడ్డాయి. ఆర్థిక వ్యవస్థలో నదుల పాత్ర. నదులకు మానవులకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. వాటిని నీటిపారుదల, నావిగేషన్, జల విద్యుత్ ఉత్పత్తి మొదలైన వాటి కోసం ఉపయోగిస్తారు. భారతదేశం వంటి దేశంలో వ్యవసాయం ఒక ముఖ్యమైన వృత్తి. నదులకు గణనీయమైన ప్రాముఖ్యత ఉంది. ఈ విధంగా భారతదేశ పారుదల వ్యవస్థ నీటి యొక్క సహజ వనరు. నదీ కాలుష్యం. మానవులు యుగాల నుంచి వారి అవసరాలకు అనుగుణంగా ప్రతిదాన్ని సవరించుకుంటున్నారు. పెరుగుతున్న అన్ని అవసరాలు నీటి డిమాండ్ నదులలో నీటి నాణ్యతను ప్రభావితం చేసింది. నదుల నుంచి దాని పరిమాణాన్ని తగ్గిస్తూ ఎక్కువ నీరు తొలగించబడుతున్నాయి. మరోవైపు నదులలో నీటిలో చాలా మురుగునీరు, వ్యర్థ పదార్థాలు కలుపుతారు. ఇది నీటి నాణ్యతను ప్రభావితం చేస్తుంది. నదుల యొక్క ప్రాముఖ్యత. భారతదేశ పారుదల వ్యవస్థను మనం గ్రహించి నదులలో నీటిని సంరక్షించడానికి చర్యలు తీసుకోవాలి. అందువల్ల భారతదేశ పారుదల వ్యవస్థను పరీక్షించడం మనకు చాలా కీలకం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.